వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలను తెలుసుకుంటూ ఉన్నాం. వీటిలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. గత వీడియోలో మనము క్షిపణులకు సంబంధించినటువంటి పరిచయాన్ని చేసుకున్నాం. ఈ వీడియోలో మనము క్షిపణులకు సంబంధించినటువంటి రకాలు కావచ్చు, అదేవిధంగా భారతదేశం ప్రతిష్టాత్మకంగా రూపొందించుకున్నటువంటి క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో ఏ రకాలైనటువంటి మిసైల్స్ రూపొందించాలని సంకల్పించుకున్నారు, మరి వాటికి సంబంధించినటువంటి అంశాలు గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక క్షిపణిని ప్రయోగించబడిన స్థానం నుండి దాని లక్ష్యానికి మధ్య గల దూరాన్ని ఆ క్షిపణి యొక్క పరిధిగా మనం పేర్కొంటాం. ఒక రకంగా చూస్తే ఫర్ సపోజ్ ఏ అనేటటువంటి స్థానం నుంచి క్షిపణి ప్రయోగించబడింది అనుకున్నప్పుడు అది పరావలయ మార్గంలో ప్రయాణిస్తుందని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి ఇక్కడ బి అనేటటువంటిది టార్గెట్ అనుకున్నట్లయితే, లక్ష్యం అనుకున్నట్లయితే, ప్రతి క్షిపణి బాలిస్టిక్ క్షిపణి మొత్తంగా ఇలా ప్రయాణిస్తుందని చెప్పేసి అనుకున్నాం ప్రక్షేపకం మాదిరిగా. ఈ సందర్భంలో ఏ నుంచి బికి ప్రయాణించినటువంటి గగనతల దూరాన్ని కాకుండా, గగనతల మార్గం యొక్క దూరాన్ని కాకుండా ఏ బిల మధ్య ఉన్నటువంటి కనిష్ట దూరాన్ని మనం ఇక్కడ ఈ పరిధిగా పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీన్నే మనం ఇంగ్లీష్లో అయితే రేంజ్ అనేటటువంటి పదంతో చెప్తాము. సో క్షిపణి యొక్క పరిధి మనకు గగనతలంలో ప్రయాణించినటువంటి మార్గం యొక్క మొత్తం పొడవుగా కాకుండా అది ప్రయోగించబడిన బిందువు నుంచి ఏ బిందువు వద్ద అయితే అది భూతలాన్ని తాకిందో అక్కడ వరకు ఉన్నటువంటి దూరాన్ని, లేదా టార్గెట్ ఎంత దూరంలో అయితే నిర్దేశించుకున్నామో ఆ టార్గెట్కి మధ్య ఉండేటటువంటి దూరాన్ని మనం ఇక్కడ పరిధిగా పేర్కొంటాం. ఒక్కొక్క క్షిపణికి ఒక్కొక్క రకమైనటువంటి పరిధి ఉండడం అనేది జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ పరిధిని ఎలా డిసైడ్ చేస్తారు అంటే, టెస్ట్ చేసేటటువంటి సందర్భంలో మిసైల్ టెస్టింగ్ రేంజ్ అనేటటువంటివి మనకు ఉన్నాయి. ఇక్కడ ఒడిశాలో ఉన్నటువంటి చాందీపూర్ దగ్గర ఉన్నటువంటి వీలర్ ఐలాండ్స్, వీటినే ప్రస్తుతం మనము ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్స్గా మనం పేర్కొంటూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ రేంజ్ నుంచి వీటిని ప్రయోగించినటువంటి సందర్భంలో అధిక క్షిపణులు ఎంత దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను అక్యురేట్గా ఛేదించగలుగుతాయో ఆ డిస్టెన్స్నే మనం ఇక్కడ పరిధి అనేటటువంటి పేరుతోటి పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క క్షిపణికి ఒక్కొక్క రేంజ్ని ఆపాదించేటటువంటి క్రమంలో డిఫరెంట్ మెకానిజమ్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి క్షిపణి కూడా కొన్నేమో ఒక అంచెలో ప్రయాణిస్తూ ఉంటే, మరికొన్నేమో పరిధిని పెంచేటటువంటి క్రమంలో బహుళ అంచెలలో ప్రయాణించడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇదే రకమైనటువంటి మెథడాలజీ మనకు స్పేస్ సెక్టార్లో కూడా కనిపిస్తూ ఉంది. మరి వాటిని ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ పరిధి ఆధారంగా బాలిస్టిక్ మిస్సైళ్ళ యొక్క వర్గీకరణ కనుక గమనిస్తే మనకి ఇక్కడ కీలక బాలిస్టిక్ మిస్సైల్, వీటిని మనం టాక్టికల్ బాలిస్టిక్ మిస్సైల్స్గా మనం చెప్తూ ఉన్నాం. మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇక్కడ టాక్టికల్తో పాటుగా మరొకటి స్ట్రాటజిక్ అనేటటువంటి మిసైల్స్ యొక్క వర్గీకరణ కనిపిస్తూ ఉంటుంది. ఈ స్ట్రాటజిక్ మిసైల్స్లలోనే మనము బాలిస్టిక్ మరియు క్రూయిజ్ మిసైల్స్ అనేటటువంటి వాటిని పరిగణిస్తూ ఉంటాం. స్వల్ప దూరాలలో ఉన్నటువంటి లక్ష్యాల మీదకి ప్రయోగించేటటువంటి క్షిపణులుగా మనకు కీలక బాలిస్టిక్ మిసైల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీటినే టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్స్గా మనం పేర్కొంటూ ఉన్నాం. ఇక మరొక రకంగా మనకు థియేటర్ బాలిస్టిక్ మిసైల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీటినే మనము టీబీఎంగా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ థియేటర్ అనేటటువంటి పదానికి సైంటిఫిక్గా రక్షణ పరంగా ఒక కీలకమైనటువంటి స్థావరము లేదా ప్రదేశాన్ని థియేటర్గా పేర్కొంటూ ఉంటారు. సో ఇలాంటి వాటి మీదకి సాధారణంగా ఆయుధాలను ప్రయోగించేటటువంటి ప్రయత్నం ఏ శత్రు దేశాలు కూడా చేసుకోవు. కాబట్టే చూడండి, కొన్ని దేశాలు ప్రతి సంవత్సరము వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విభాగాల యొక్క ఇన్ఫర్మేషన్ని వాటి యొక్క జీపీఎస్ లొకేషన్లతో సహా ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ పొరపాటున యుద్ధం వంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినటువంటి సందర్భంలో ఆ క్షేత్రాలను లేదా ఆ ప్రదేశాలను మినహాయించుకొని మిగిలిన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంటూ మిస్సైళ్లను గురిచూసి విసిరేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే కీలకమైనటువంటి మిలిటరీ విభాగాలు కావచ్చు, అదేవిధంగా ఆయుధ గారాలు అంటే వెపన్స్ని స్టోర్ చేసేటటువంటి ప్లేసెస్ కావచ్చు, అణువిద్యుత్కి సంబంధించినటువంటి క్షేత్రాలు కావచ్చు, అదేవిధంగా
కీలకమైనటువంటి ఆసుపత్రులు కావచ్చు, వీటి యొక్క ఇన్ఫర్మేషన్ వాటి యొక్క జీపీఎస్ లొకేషన్లతో సహా ముందుగానే ప్రతి దేశము మరొక దేశంతో పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కీలక సందర్భాల్లో వాటిని రక్షించుకునేటటువంటి క్రమంలో భాగంగా అదేవిధంగా ఇరు దేశాలు కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితులలో అవి పరస్పరం ఈ విధమైనటువంటి థియేటర్ల మీదకి దాడి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయబోవు. సో ఇక్కడ థియేటర్ బాలిస్టిక్ మిసైల్స్ అనేటటువంటివి ఆ విధమైన కీలక స్థావరాలను కాపాడుకునేటటువంటి క్రమంలో ఉద్దేశించబడినటువంటి క్షిపణులుగా మనం చూస్తాం. దీంట్లో మనకు 2 రకాలైనటువంటి క్షిపణులు మనకు ఉండడం అనేది జరుగుతుంది. కోర్స్ ఇక్కడ స్వల్ప శ్రేణి, మధ్య శ్రేణి అనేటటువంటివి క్షిపణుల యొక్క పరిధిని బట్టి కూడా వర్గీకరించేటటువంటి క్షిపణులుగా మనం వీటిని చూస్తాం. ఇక్కడ థియేటర్ బాలిస్టిక్ మిసైల్స్లో 2 రకాలనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్స్, వీటిని మనము షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్గా మనం పేర్కొంటూ ఉంటాం. భారత్ తొలినాళ్లలో రూపొందించుకున్న క్షిపణులన్నీ కూడా మనకు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్స్గానే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా వీటి యొక్క వినియోగము గణనీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ స్వల్ప శ్రేణి క్షిపణులు అనేవి ఏక అంచెలో ప్రయాణించేటటువంటి క్షిపణులుగా మనం చెప్తాం. ఇక అంచె అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎన్ని అంచెలు ఉంటే అన్ని మోటార్లు ఉండేటట్లుగా మనం గమనించుకోవాలి. సో అలా మోటార్ల సంఖ్య పెరుగుతూ పోతున్న కొద్దీ మిసైల్ యొక్క పరిధి కూడా పెరిగేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. మనకు పృథ్వీ-1 క్షిపణి అనేటటువంటిది ఇది ఏక అంచెలో ప్రయాణించేటటువంటి మిసైల్గా మనకు కనిపిస్తూ ఉంది. దీంట్లో ఒకటే మోటార్ ఉంటుంది కాబట్టి ఈ మోటార్లో ఉన్నటువంటి ఫ్యూయల్ మొత్తం అయిపోయేంత వరకు అది ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఆ సమయానికి అది లక్ష్యాన్ని చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఆ సందర్భంలో లక్ష్యాలపై పడి వాటిని నాశనం చేసేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదే స్పేస్ సెక్టార్ విషయానికి వచ్చేసరికల్లా ఒక అంచెలోని రాకెట్లోని ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఆ రాకెట్ మెయిన్ రాకెట్ నుంచి విడిపోయేటటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. అలాంటి ఏర్పాట్లు ఇక్కడ దాదాపుగా ఏక అంచెలో కనిపించవు. అదేవిధంగా 2 అంచెలలో పనిచేసేటటువంటి మిసైల్స్ కనుక ఉన్నట్లయితే ఒక అంచెలోని మోటార్లోని ఇంధనం అయిపోయిన తర్వాత అది మిగిలినటువంటి రాకెట్ నుంచి విడిపోవడం అనేది జరుగుతుంది. దీని తర్వాత సెకండ్ అంచెలో ఉన్నటువంటి లేదా సెకండ్ స్టేజ్ లేదా ఫేజ్ అంటాము. ఈ స్టేజ్లో ఉన్నటువంటి రాకెట్ మండడం ప్రారంభించినప్పుడు మిగిలినటువంటి దూరాలను ఆ రాకెట్ సహాయంతో లేదా ఆ ఇంజిన్ సహాయంతో ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్స్ అన్నీ కూడా 300 నుంచి 1000 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడతాయి. సో ఇక్కడ ఇవి ఒకటే రాకెట్ ఇంజిన్ తోటి ప్రయాణించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటే మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు 1000 నుంచి 3500 వరకు 3000 లేదా 3500 వరకు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి పనికి వస్తాయి. మరి ఈ సందర్భంలో స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైళ్ళు ఏక అంచె మిసైల్స్గా కనిపిస్తూ ఉంటే మనకు మధ్యశ్రేణి బాలిస్టిక్ మిసైల్స్ 2 అంచెలలో ప్రయాణించేటటువంటి మిసైల్గా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మనం సెకండ్ స్టేజ్డ్ మిసైల్స్ అని టూ స్టేజ్డ్ మిసైల్స్ అని 2 ఫేజ్డ్ మిసైల్స్ అనేటటువంటి పేరుతోటి వీటిని పిలిచేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో థియేటర్ బాలిస్టిక్ మిసైల్స్ తర్వాత మనకు ఉండేటటువంటివి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్. వీటినే మనము IRBMగా చెప్తాము. వీటినే మరొక రకంగా లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్గా కూడా మనం చెప్తాం. లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులుగా వీటిని వర్గీకరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ కోణంలో వీటిని మనము LRBM అనేటటువంటి పేరుతోటి కూడా పరిగణించే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఈ IRBMకి చెందినటువంటి ఈ మిసైల్స్ అనేటటువంటివి సుమారుగా 3500 కిలోమీటర్ల పరిధి నుంచి ఇవి 5500 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి లక్ష్యాల మీదికి వీటిని ప్రయోగించడం అనేది జరుగుతుంది. వీటి యొక్క పరిధి అమాంతం పెరుగుతూ పోతున్నటువంటి క్రమంలో ఇవి 2 అంచెలు లేదా 3 అంచెలలో ప్రయాణించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇక వీటి తర్వాత పరిధిని బట్టి వర్గీకరించేటటువంటి మిసైల్స్ రకంలో మనం చూడాల్సింది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు. వీటిని మనం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్గా మనం చెప్తూ ఉంటాం. సో ఇవి మనకు 3 అంచెల కన్నా ఎగువలో 3 లేదా 4 అంచెలలో ప్రయాణించేటటువంటి మిసైల్స్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వీటి తర్వాత మనం చూడాల్సినవి జలాంతర్గాముల నుంచి
ప్రయోగించేటటువంటి బాలిస్టిక్ క్షిపణులుగా మనం చెప్తూ ఉంటాం. సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ SLBMగా మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ మనకు భారతదేశంలో K-15 అనేటటువంటి ఒక మిసైల్ ఉందండి. దీన్నే మరో రకంగా సాగరిక అనేటటువంటి పేరుతోటి కూడా పిలుస్తూ ఉంటాం. ఈ మిసైల్ని సబ్మెరైన్ ద్వారా ప్రయోగించగలిగేటటువంటి మిసైల్స్గా డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ భూతలం నుంచి ప్రయోగించగలిగేటటువంటి క్షిపణులు, వాయుతలం నుంచి ప్రయోగించగల క్షిపణులు, అదేవిధంగా సముద్ర అంతర్భాగం నుంచి ప్రయోగించగల క్షిపణులు, వేటికవే ప్రయోగ విధానాన్ని బట్టి కొంత ఆకారాలలో మార్పులు చేర్పులు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ కోణంలో వీటిని గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ బాలిస్టిక్ క్షిపణులు ప్రయాణించేటటువంటి క్రమంలో ఎగువ వాతావరణ పొరలను సైతము దాటి ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాము. సో ఈ సందర్భంలో కీలక బాలిస్టిక్ క్షిపణులు లేదా టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్స్ అనేటటువంటివి స్వల్ప దూరాలలో అంటే 150 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను గురి చూసి ఛేదించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. మరి వీటికి సంబంధించి కనుక మనం గమనిస్తే శౌర్య కావచ్చు, ప్రహార్ కావచ్చు, పాకిస్తాన్కి చెందినటువంటి నజర్, హతాఫ్, గజ్నవి అనేటటువంటి మిసైల్స్ ఇవి కీలక బాలిస్టిక్ మిసైల్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి కోణం ఏంటి అంటే ఒక క్షిపణిని ప్రారంభంలో దాన్ని డెవలప్ చేసేటటువంటి స్టార్టింగ్ పొజిషన్లో దాని యొక్క పరిధి తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే అమాంతం ఒకటేసారి దాన్ని బహుళ అంచెలలో గనక రూపొందించినట్లయితే కొన్ని సందర్భాల్లో అవి ఫెయిల్యూర్ గురయ్యేటందుకు అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ముందుగా వాటిని సింగిల్ స్టేజ్డ్ మిసైల్స్గా రూపొందించి తర్వాత కాలంలో వాటిని కాలక్రమంలో అభివృద్ధి చెందించేటటువంటి క్రమంలో బహుళ అంచెలలోకి మార్చి ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పృథ్వీ-1 అనేటటువంటి భారతదేశానికి సంబంధించిన మిసైల్ కూడా ఏక అంచెలో ప్రయాణించేటటువంటి క్షిపణిగా దాన్ని డిజైన్ చేశారు. తర్వాత దాన్ని రెండంచెలలో ప్రయాణించేటటువంటి మిసైల్గా దాన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఆ కోణంలో కీలక బాలిస్టిక్ క్షిపణులు 150 నుంచి 300 కిలోమీటర్స్ అనుకున్నాం. కానీ శౌర్య విషయానికి వచ్చేసరికి అక్కడ 700 కిలోమీటర్ల పరిధి అనేది కనిపిస్తూ ఉంది. ఒరిజినల్గా దీన్ని కీలక క్షిపణిగా డెవలప్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. తర్వాత కాలంలో దాని యొక్క రేంజ్ పెరుగుతున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించాలి. దీని తర్వాత ప్రహార్ క్షిపణులు కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్కి చెందినటువంటి నజర్, హతాఫ్, గజ్నవి వంటివి కీలక బాలిస్టిక్ క్షిపణులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక థియేటర్ బాలిస్టిక్ క్షిపణుల విషయానికి వచ్చేసరికల్లా ఇవి 300 నుంచి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగించేటటువంటి క్షిపణులుగా వీటిని మనం చూస్తూ ఉన్నాం. వీటిలో మనకు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు అనేటటువంటి 2 రకాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వాటిని ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక పృథ్వీ-1, 2, 3 అదేవిధంగా షహాబ్ 1, 2 అనేటటువంటివి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి 300 నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి లక్ష్యాలపై దాడి చేస్తాయి. కాబట్టి వీటిని మనము షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్గా మనం చెప్తూ ఉన్నాం. SRBMలు అనేటటువంటి పదం కూడా మనకు కనిపించే అవకాశం ఉంది. సో పూర్తి స్థాయిలో అబ్రివేషన్ కనిపించకపోయినా కూడా ఇక్కడ షార్ట్ ఫామ్లో దాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అగ్ని-1, 2 అదేవిధంగా షహీన్ 2, 3, ఘోరీ 1 మరియు 2 ఇలాంటి క్షిపణులు మనకు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులుగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి యొక్క రేంజ్ విషయానికి వచ్చేసరికల్లా 1000 నుంచి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఇవి ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అగ్ని-1కి ఒక ప్రత్యేకత ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీని యొక్క రేంజ్ వచ్చేసరికల్లా 700 కిలోమీటర్ల నుంచి 1250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి ఈ సందర్భంలో దీనికి 2 రకాలైనటువంటి ధర్మాలు ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఏంటి అంటే 300 నుంచి 1000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాల మీదకి ప్రయోగించేటటువంటి క్షిపణులను మనము SRBM అని చెప్పేసి అంటూ ఉంటే, మనకి ఇక్కడ 1000 నుంచి 3500 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి లక్ష్యాల మీదికి MRBMలను ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆ సందర్భంలో దీనికి స్వల్ప శ్రేణి
బాలిస్టిక్ క్షిపణిగా కూడా దీన్ని పరిగణించే అవకాశం ఉంది. అదేవిధంగా 1000 నుంచి 1250 కిలోమీటర్ల పరిధి అనేది మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అది కాబట్టి అగ్ని-1ని ఉభయతారకంగా 2 రకాలుగా పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాస్త ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటటువంటి సందర్భంలో ఈ విషయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ అగ్ని-1 క్షిపణి ఈ రకానికి చెందింది అని దాంట్లో కేవలం SRBM మాత్రమే ఉన్నట్లయితే దాన్నే ఆప్షన్గా మనం పెట్టుకుంటాం. ఒకవేళ SRBM, MRBMలు రెండూ ఉండేటటువంటి పరిస్థితి కనుక వస్తే రెండిటికి ఆన్సర్ కరెక్టే అనేటటువంటి ఆప్షన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణిని కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దీర్ఘశ్రేణి బాలిస్టిక్ మిస్సైల్స్, వీటిని మనము లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్గా పరిగణిస్తూ ఉన్నాం. వీటినే మరో రకంగా ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్, ఇవి 3500 నుంచి 5500 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి లక్ష్యాలను ఛేదించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ అగ్ని-3, అగ్ని-4 క్షిపణులు లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ల రకానికి చెందింది. అదేవిధంగా అగ్ని-5ని కూడా భారతదేశము వాస్తవానికి LRBMగానే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ క్షిపణి యొక్క పరిధి కేవలము 5000 కిలోమీటర్లు అని అనౌన్స్ చేయడం జరిగింది ప్రపంచ దేశాలను ఉద్దేశించి. కానీ అగ్ని-3 మరియు అగ్ని-4 క్షిపణులే LRBMలుగా ఉంటున్నటువంటి సందర్భంలో అగ్ని-5 కూడా LRBM రకానికి చెందినది కాదు, దీని యొక్క పరిధి ఇంకొంచెం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రపంచ దేశాలు కాస్త సెలవిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అగ్ని-5 యొక్క రేంజ్కి సంబంధించి. వాస్తవానికి భారత్ అనౌన్స్ చేసినటువంటి పరిధి కేవలం 5000 కిలోమీటర్లు మాత్రమే. కానీ ప్రపంచ దేశాలు నోటీస్ చేస్తున్నట్లుగా దీని యొక్క పరిధి 8000 కిలోమీటర్ల వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఒకవేళ ఇదే గనక నిజమైతే ఈ అగ్ని-5 మిస్సైల్ IRBM మిస్సైల్ రకానికి చెందింది కాదు, ఇది ICBM రకానికి చెందింది అనేటటువంటి కోణాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో అలా మనకు స్లైట్ వేరియేషన్స్ అనేవి ఇక్కడ అధికంగా కనపడుతున్నటువంటి పరిస్థితులలో ఆప్షన్స్ ఎన్నుకోవడంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాల్సిన అవసరం మన మీదనే ఉంటుంది. ఇక 5500 కిలోమీటర్ల పరిధిని మించిన లక్ష్యాలపై దాడి చేయడానికి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, వీటిని మనము ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్గా మనం చూస్తూ ఉన్నాం. సో వీటికి ఉదాహరణగా భారత్ రూపొందించినటువంటి అగ్ని-5 క్షిపణి, అదేవిధంగా అమెరికాకు చెందినటువంటి మినట్మ్యాన్-3 అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో ఈ ICBM లక్షణాలను కలిగినటువంటి మొట్టమొదటి క్షిపణిగా మనకు మినట్మ్యాన్-3 అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. దీని తర్వాత భారతదేశానికి చెందినటువంటి సాగరిక క్షిపణి, దీన్నే మనము K-15 అని చెప్పేసి పిలుస్తామని చెప్పేసి అనుకున్నాము. ఈ ఆల్టర్నేట్ నేమ్స్ కూడా క్షిపణుల విషయంలో చాలా కీలకం కాబట్టి వీటి మీద కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ K-15 మిస్సైల్ కావచ్చు, K-4 మిస్సైల్ కావచ్చు, అదేవిధంగా K-5, K-6 అనేటటువంటి మిస్సైల్స్ కూడా మనకు డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యూక్లియర్ ట్రయాడ్ అనేటటువంటి అంశంలో భాగంగా వీటిని రూపొందించడం జరుగుతుంది. న్యూక్లియర్ ట్రయాడ్, అణుత్రికము అనేటటువంటి ప్రోగ్రాం. ఏంటి ఇక్కడ అణుత్రికము అంటే భూతలం నుంచి ప్రయోగించేటటువంటి క్షిపణులలో అణు వార్హెడ్లను అమర్చడము, గగనతలం నుంచి ప్రయోగించగల క్షిపణుల్లో అణు వార్హెడ్లను ప్రయోగించడము, అదేవిధంగా జలాంతర్గాముల ద్వారా ప్రయోగించేటటువంటి క్షిపణుల్లో ఈ అణు వార్హెడ్లను, న్యూక్లియర్ వార్ హెడ్స్ని అమర్చి ప్రయోగించేటటువంటి క్రమంలో వీటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. K-15 కావచ్చు, K-4, K-5, K-6 ఇవన్నీ కూడా జలాంతర్గాముల ద్వారా ప్రయోగించగలిగేటటువంటి క్షిపణులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ 4, 5, 6 అనేది వాటి యొక్క రేంజెస్ని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. K-4 అనేది 4000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదిస్తూ ఉంటే K-5, K-6 అనేవి వరుసగా 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలు, అదేవిధంగా 6000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ K అనేటటువంటి ఈ లెటర్ కలాం సిరీస్ అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో భారతదేశానికి అబ్దుల్ కలాం గారు చేసినటువంటి విశిష్టమైనటువంటి కృషి క్షిపణి రంగంలో అద్వితీయమైనది కాబట్టి వారిని స్మరించుకుంటూ ఈ క్షిపణుల్ని డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ కోణంలో మనకు క్షిపణుల యొక్క రకాలకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ క్షిపణులను రూపొందించేటటువంటి క్రమంలో భారతదేశంలో కీలక పాత్ర పోషించేటటువంటి సంస్థగా భారత
రక్షణ మరియు పరిశోధన అభివృద్ధి సంస్థ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా ఏర్పాటైనటువంటి ఈ సంస్థ కేవలము క్షిపణుల తయారీ మీదనే కాకుండా క్షిపణులకు అవసరమైనటువంటి విడిభాగాల మీద, అదేవిధంగా రాడార్ వ్యవస్థల మీద, వీటికి అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మీద, అదేవిధంగా వీటిని ప్రయోగించేటటువంటి లాంచర్స్ మీద కూడా కృషి చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఈ కోణంలో దేశవ్యాప్తంగా ఏర్పాటైనటువంటి సుమారు 50కి పైగా ఇక్కడ రక్షణ ప్రయోగశాలలు, ల్యాబొరేటరీస్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటన్నిటి సహాయంతో ఇది రక్షణ రంగంలో కీలకమైనటువంటి ఆయుధ విభాగాలను ఉత్పత్తి చేయడంతో పాటుగా వాటిని అభివృద్ధి చేయడము, అదేవిధంగా రక్షణ రంగానికి అవసరమైనటువంటి పరిశోధన కార్యక్రమాలను కూడా చేపట్టుకుంటూ కాలానుగుణంగా వచ్చేటటువంటి నూతన సాంకేతికతలను వాటిలలో ఇండక్ట్ చేసుకుంటూ మరికొన్ని కొత్త రకాలైనటువంటి వెపన్స్ని రూపొందించడంలో ఈ DRDO అనేది తలమునకలై ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి మనకు తొలినాళ్లలో IGMDP ఇక్కడ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటి దాన్ని భారతదేశానికి అవసరమైనటువంటి క్షిపణులను రూపొందించుకునేటటువంటి క్రమంలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీంట్లో భాగంగా వచ్చినటువంటి మొట్టమొదటి క్షిపణిగా మనకు పృథ్వీ శ్రేణి క్షిపణులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ పృథ్వీ శ్రేణి క్షిపణులన్నీ కూడా ద్రవ ఇంధనాన్ని వాడుకొని ప్రయాణించేటటువంటి క్షిపణులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి వాస్తవానికి ద్రవ ఇంధనాన్ని ఉపయోగించేటటువంటి మిసైల్స్లలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను కనుక్కోవడం జరిగింది. ఏంటి అంటే ఈ ద్రవ ఇంధనాలకు లోహాలను తినివేసేటటువంటి ధర్మం ఉంటుంది. దీన్నే మనము కొరోజన్ ప్రాపర్టీ అనేటటువంటి అంశంగా చెప్తాం. అంటే వాటిని మిసైల్స్లలో ఈ ఇంధన ట్యాంకులలో ద్రవ ఇంధనాలను నింపినటువంటి సందర్భంలో ఆ ట్యాంకర్ల యొక్క లేదా ఆ ఇంధన ఛాంబర్ల యొక్క లోహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ద్రవ ఇంధనాలు తినివేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. తద్వారా లీకేజీలు ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని సందర్భాలలో ఈ మిసైల్ యొక్క ఖచ్చితత్వం అనేది దెబ్బతినేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీటిని ప్రయోగించేటటువంటి సందర్భంలో తిరిగి కొంత ఇంధనాన్ని ఫిల్ చేసి వాటిని ప్రయోగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మరి ఈ ఇబ్బందులను తగ్గించేటటువంటి క్రమంలో ద్రవ ఇంధనంతో పనిచేసేటటువంటి పృథ్వీ రాకెట్ల స్థానంలో లేదా మిసైళ్ల స్థానంలో ప్రస్తుతం ప్రహార్ అనేటటువంటి మిసైళ్లను రూపొందించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఘన ఇంధనంతో పనిచేసేటటువంటి మిసైల్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పృథ్వీ క్షిపణులను అవి భర్తీ చేయాల్సి వస్తుంది. కాబట్టి అదే పరిధిలో పనిచేయగలగాలి. అదేవిధంగా ఇవి ద్రవ ఇంధనంతో పనిచేస్తూ ఉంటే అవి ఘన ఇంధనంతో పనిచేస్తూ అదే పరిధిలో ఉండేటటువంటి లక్ష్యాలను ఛేదించాల్సి వస్తుంది. కాబట్టి అందుకు అనువైనటువంటి సమూల మార్పులు చేర్పులను చూసుకునేటటువంటి సంస్థగా మనకు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అనేది కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే ఇది భారతదేశ త్రివిధ దళాలకు అవసరమైనటువంటి ఆయుధ సంపత్తిని అందించేటటువంటి కోణంలో కంకణబద్ధమై ఉన్నటువంటి సంస్థగా మనకు కనిపిస్తూ ఉంది DRDO. మరి దీనికి సంబంధించినటువంటి ఆవిర్భావము, దాని యొక్క విధులకు సంబంధించినటువంటి అంశాలను గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో భారతదేశంలో సైన్యానికి అవసరమైనటువంటి ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి పరచడానికి, రక్షణ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేటటువంటి సంకల్పంతో న్యూఢిల్లీ కేంద్రంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రం ఉన్నటువంటి భవనాన్ని DRDO భవన్గా పేర్కొంటూ ఉంటారు. ఇది న్యూఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం అనేది న్యూఢిల్లీలో ఉంది. దాని యొక్క పేరు DRDO భవన్గా మనం పేర్కొంటూ ఉంటాం. సో ఇక్కడ ఈ సంస్థ ఏర్పాటు కావడంలో, DRDO అనేటటువంటి సంస్థ ఏర్పాటు కావడంలో అంతకు ముందే ఏర్పాటైనటువంటి కొన్ని సంస్థలను విలీనం చేయడం అనేది జరిగింది. సో ఆ విలీనం చెందించబడినటువంటి సంస్థల జాబితాలో టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటటువంటి సంస్థ ఒకటి, అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ అనేటటువంటి సంస్థ, దీని తర్వాత డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ అనేటటువంటి 3 సంస్థలను ఒకదాంట్లో ఒకటి విలీనం చేయడం ద్వారా 1958లో DRDOను ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలా ఏర్పడినటువంటి DRDO భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తూ
దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబడినటువంటి రక్షణ సంబంధమైనటువంటి పరిశోధనశాలలు ల్యాబొరేటరీస్ ద్వారా కీలకమైనటువంటి రక్షణ సాంకేతికతల అభివృద్ధికి ఇది కృషి చేస్తున్నటువంటి అంశాన్ని మనం గమనించాలి. కాబట్టే పృథ్వీ అనేటటువంటి క్షిపణిని మనము మొట్టమొదటగా IGMDPలో భాగంగా తయారు చేసుకున్నాము. ఇది కేవలము SRBMగా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్గా దీన్ని అభివృద్ధి పరుచుకున్నాము. కానీ కాలానుగుణంగా మనకు నూతన అవసరాలు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఇదే క్షిపణిని మరింతగా అభివృద్ధి పరిచి బాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్ సిస్టంలో కూడా దీనిని వినియోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని మరింతగా అభివృద్ధి చెందించి దీని యొక్క పరిధిని మరియు సామర్థ్యాలను కూడా విస్తృతం చేయడం అనేది జరిగింది. సో ఆ క్రమంలో దీనిని పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అనేటటువంటి పేరుతోటి పిలవడం అనేది జరుగుతుంది. సో పృథ్వీ మిసైల్ కాస్త PAD పృథ్వీ అడ్వాన్స్డ్ డిఫెన్స్ మిసైల్గా దీన్ని రూపాంతరం చెందించడం అనేది జరిగింది. మరొక అంశంలో భాగంగా 2018-19 ప్రాంతంలో ఈ పృథ్వీ మిసైల్ని మరికొంత అభివృద్ధి పరిచి పృథ్వీ డిఫెన్స్ వెహికల్గా దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. దీనిని మిషన్ శక్తి అనేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా ప్రయోగించడం జరిగింది. సో చూడండి, ఇక్కడ మామూలు మిసైల్గా దీన్ని రూపొందించుకున్నాం. మరి పృథ్వీని రూపొందించుకున్నటువంటి సందర్భంలో దీని యొక్క పరిధి కేవలము 150 కిలోమీటర్లు మాత్రమే. మరి ఈ సాంకేతికతతో వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉందో, నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మరికొంత విస్తృతం చేసుకుంటూ దీనిని క్షిపణి రక్షణ వ్యవస్థలలో భాగంగా పృథ్వీ మిసైల్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిషన్ శక్తిలో భాగంగా శత్రు దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఆ ఉపగ్రహాల సహాయంతో భారత భూభాగం మీదకి గస్తీ కార్యక్రమాలు లేదా నిఘా కార్యక్రమాలు గనక చేపట్టినట్లుగా మన దృష్టికి గనక వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా పృథ్వీ డిఫెన్స్ వెహికల్ సహాయంతో ఆ క్షిపణిని దాని పక్కన ఉన్నటువంటి ఏ ఇతర ఉపగ్రహాలకు ఇబ్బంది కలగకుండా నాశనం చేసేటటువంటి శక్తిని మనం ఇక్కడ మిషన్ శక్తిగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా అవసరాలకు అనుగుణంగా మనకున్నటువంటి క్షిపణుల యొక్క సామర్థ్యాలను పెంచడంతో పాటుగా వాటిని వినూత్నమైనటువంటి సందర్భాలలో విపత్కర పరిస్థితుల్లో ఉపయోగించుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఇలాంటి రక్షణ సంబంధమైనటువంటి సాంకేతికతలను సంపాదించుకోవడంలో DRDO ఎప్పటికప్పుడు తనను తాను అప్గ్రేడ్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఆయుధ వ్యవస్థలను కూడా అప్గ్రేడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇక్కడ DRDOకి సంబంధించినటువంటి మొదటి ప్రాజెక్టును కనుక గమనిస్తే దీన్ని మనము ప్రాజెక్ట్ ఇండిగోగా పేర్కొంటూ ఉంటాం. సో దీన్ని 1960లలో ప్రారంభించినటువంటి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించేటటువంటి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్గా మనం చెప్తాం. వీటిని వాస్తవానికి ఎయిర్ ఇంటర్సెప్టార్ మిసైల్స్గా పేర్కొంటూ ఉంటారు. ఈ పదాలు చాలా కీలకమండి. సో ఎయిర్ ఇంటర్సెప్టార్ అంటే ఏదైనా శత్రు దేశము క్షిపణులను గనక ప్రయోగించినటువంటి సందర్భంలో వాటిని గాలిలో ఉండగానే పేల్చివేసేటటువంటి వ్యవస్థలుగా ఈ ఎయిర్ ఇంటర్సెప్టార్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా శత్రు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలను కావచ్చు, డ్రోన్స్ని కావచ్చు, అదేవిధంగా శత్రు దేశాలకు సంబంధించినటువంటి హెలికాప్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని గగనతలంలోనే నిర్వీర్యం చేయగలిగేటటువంటి క్షిపణులుగా ఈ శామ్ మిసైల్స్కి పేరుండడం అనేది జరిగింది. మరి తొలినాళ్ళలో మనం ప్రాజెక్ట్ ఇండిగోలో భాగంగా ఏకంగా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేశాం. కానీ ఈ ప్రోగ్రాం సక్సెస్ అయినట్లుగా మన దృష్టికి లేదు. ఇది విఫలమైనట్లుగానే భావించాల్సి వస్తుంది. దీని తర్వాత 1970sలలో ప్రాజెక్ట్ డెవిల్ మరియు ప్రాజెక్ట్ వేలియంట్ అనేటటువంటి వాటిని స్వల్ప శ్రేణి శామ్ క్షిపణులను అదేవిధంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ ప్రయోగాలు కూడా, ఈ ప్రాజెక్టులు కూడా విఫలం కావడం అనేది జరిగింది. మరి ఇక్కడ ప్రాజెక్ట్ ఇండిగో, ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వేలియంట్ ఈ ప్రోగ్రామ్స్ విఫలమైనటువంటి పరిస్థితులలో తర్వాతి ప్రయత్నంగా DRDO అనేది ఏకకాలంలో 5 రకాల క్షిపణుల్ని 3 రకాల కేటగిరీలలో భాగంగా రూపొందించాలని చెప్పి సంకల్పించుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను రాబోయేటటువంటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.